Good evening, everyone. Good evening, ma'am. Very good evening. How are you all? Fine, madam. Yes, very good. And hearty welcome to you all for our special session. Thank you. Most Thank you, ma'am. awaiting, yeah, most awaiting and very useful for each and every woman who wants to become a Lakshmi of her life. కదా ఆర్థికంగా ఎదగడం అంటే మనమే లక్ష్మీదేవిగా తయారవడం అంతే కదా. మనలో ఉన్న ఎనర్జీని మనం ట్యూన్ చేసుకుంటూ ఆ ఎనర్జీని మనం ఫైనాన్షియల్ గా డెవలప్ అవడానికి ట్రై చేయడానికి చేయవలసిన ప్రయత్నం కోసమే ఈ సెషన్ అటెండ్ అవ్వడం జరుగుతుంది అందరూ కూడా. సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ ఈ 3 రోజుల వర్క్ షాప్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో వై డూ యూ వాంట్ టు జాయిన్ దిస్ సెషన్. అసలు ఎందుకు ఈ 3 రోజుల సెషన్ అటెండ్ అవ్వాలనిపించింది ఒక్కొక్కరు షేర్ చేయండి. ఫస్ట్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, యువర్ నేమ్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ వై డూ యూ వాంట్ టు జాయిన్ దిస్ సెషన్. దాని తర్వాత మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఎవరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? యా, అలవేలు గారు చెప్పండి అమ్మా. నా పేరు అలవేలు. ఇప్పుడు నేను మనీ సోర్సెస్ ఉంది, నాకైతే సోర్సెస్ ఉంది, కానీ అది మనీ నిలబడడం లేదనమాట. దానికి ఏమైనా ఇందులో సొల్యూషన్ దొరుకుతుందేమో అని నాకు అనిపించింది ఈ ఓపెన్ లో. ష్యూర్, మీరు ఏదైతే ఆశిస్తున్నారో తప్పకుండా మీకు దాని సొల్యూషన్ దొరుకుతుంది. హార్టీ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ సెషన్. నెక్స్ట్ ఎవరమ్మా? యా, భారతి, క్యారీ ఆన్. మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదమ్మా. ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది అని. ఓకే, వెరీ గుడ్. ఖచ్చితంగా ఉంటుంది సపోర్ట్. హార్టీ వెల్కమ్ టు యూ. యా, నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ వెరీ వాయిస్ గుడ్ లో ఈవినింగ్. నా సైడ్ ఏనా ప్రాబ్లం? మిగతా వాళ్ళకి వినిపిస్తుందమ్మా నా వాయిస్? వినిపిస్తుంది. యా, మైన్ ఈజ్ ఓకే. కొంచెం చూడండి మీరు. ఓకే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు చైతన్య. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి మరియు కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడానికి క్లాస్ జరిగింది. ఎస్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ కొత్త ఆదాయ మార్గం. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు యూ. Definitely these 3 days will help you a lot to fix your each and every goals regarding your financial development. Okay, Thank you so much. yeah, you're most welcome. Next, అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకుందామా? And please introduce yourself and tell me why do you want to join this session. Yeah, లక్ష్మి గారు చెప్పండి అమ్మా. నా పేరు భాగ్యలక్ష్మి మేడం. యా, నమస్తే అమ్మా. హార్టీ వెల్కమ్ టు యూ. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. బిజినెస్ ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం నేను ఇంట్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్ గా ఇంకా డెవలప్ అవ్వాలనేసి చూస్ చేసుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. తప్పకుండా ఈ 3 days మీకు బాగా హెల్ప్ అవుతుంది మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. ఓకే, హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ. యా, అండ్ వాణి గారు, ఐ థింక్ ఇట్స్ వైశాలి, ఐ యామ్ రైట్? అవును మేడం. ప్లీజ్ మీ వీడియోస్ ఆన్ చేసి చెప్పండి అసలు ఎందుకు మీరు జాయిన్ అవ్వాలనుకున్నారు. హలో హలో మేడం. యా, చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. సిగ్నల్ సరిగ్గా రావట్లేదు మేడం, అందుకే వీడియో ఆన్ చేయలేదండి నేను. ఓకే ఓకే, చెప్పండి, పర్లేదు.
నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. నేను మనీ సంపాదిస్తున్నా నిలబడట్లేదు. ఇంట్లోకే మళ్ళీ పిల్లల ఖర్చులు ఉమ్, ఇవన్నీ అయిపోతున్నాయి. అయినా సరే సరిపోవట్లేదండి. నేను ఉమ్, చేసే జాబ్‌కి. ఉమ్. నుంచి ఏమన్నా ఇందులో సొల్యూషన్ ఉంటదేమోనని జాయిన్ అయ్యాను మేడం. యా ఫైనాన్షియల్ గా ఆల్రెడీ మీరు ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు, కాకపోతే దాన్ని ఎలా హ్మ్. మెయింటైన్ చేసుకోవాలి తెలియడం లేదు. అవును మేడం. స్టిల్ డెఫిషియన్సీ. ఓకే, అవును మేడం. నో ప్రాబ్లం. మీకు ఖచ్చితంగా ఈ సెషన్ ఉపయోగపడుతుంది. ఆ ఓకే. అష్యూరెన్స్ అయితే నేను మీకు ఇవ్వగలను. అండ్ హ్యాపీ వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ మీ. థ్యాంక్ యూ మేడం. ఓకే వైశాలి, యూ ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ జాబ్ అండ్ ట్రై టు జాయిన్ విత్ ఇన్ షార్ట్ టైం. ఓకే, యా. అసలు ఇంతవరకు కూడా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం మన స్నేహ అండర్లో. లాస్ట్ జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా మన లైఫ్ ని బెటర్ గా తయారు చేసుకోవడానికి ఏ ఏ వాల్యూస్ అవసరమో యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా. అంటే కంప్లీట్ గా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఎవరిదైనా కూడా మనం ముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సింది 5 అంశాల మీద: హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. సో వీటికి సంబంధించిన నాలెడ్జ్ ని మనం ఎవ్రీ వీక్ సాటర్డేస్ 3 సెషన్స్ లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 3 days ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ 21 days మైండ్ యాక్సిలరేటర్ కూడా జాయిన్ అయ్యి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తున్నాయి అందరి లైఫ్స్ లో. అలాగే డిఫరెంట్ కోర్సెస్ లైక్ సూపర్ మదర్, సూపర్ కిడ్ అండ్ మైండ్ మ్యాజిక్, ఇలాంటి కోర్సెస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన మైండ్ ఒక సూపర్ కంప్యూటర్. ఓకే, ఈ మధ్య కాలంకి సంబంధించిన లాంగ్వేజ్ లో చూసుకుంటే, టెక్నికల్ లాంగ్వేజ్ లో చూసుకుంటే, అవర్ మైండ్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్. ఓకే, అయితే ఒక సింగిల్ కంప్యూటర్కే చాలా పవర్ ఉంటుంది అన్ని విధాలుగా కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చేయడానికి. మన మైండ్కి అబౌట్ 1000 కంప్యూటర్స్, అంటే జస్ట్ నేను ఒక నంబర్ కోసం చెప్తున్నా అంతే, కానీ అంతకన్నా ఎక్కువ పవర్ ఉంది. అంటే మన మైండ్ని కానీ మనం కరెక్ట్గా ఉపయోగిస్తే, మన సమయాన్ని కానీ మనం కరెక్ట్గా ఉపయోగిస్తే, మన ఎనర్జీని కానీ మనం కరెక్ట్గా ఉపయోగించగలిస్తే జీవితంలో అద్భుతాలు చేయొచ్చు. ఓకే, ఎలా ఏంటి అంటే చిన్న చిన్న విషయాలు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మన స్నేహ ఫ్యామిలీలో చేరారో, నాతో కనెక్ట్ అయ్యారో, మీ లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయో, ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయో మీరే అబ్జర్వ్ చేస్తారు కదా. అయితే ఇప్పుడు కొత్త కోణంలో మనం ఈ లైఫ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫైనాన్షియల్గా బెటర్ అయ్యి మిగతా ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని ఇంకా బ్రైట్ చేసుకోవడం, ధర్మంగా న్యాయంగా మనం డబ్బుని సంపాదించి ఆ సంపాదనతో మనం ఇప్పుడు ఉన్న స్థితి కన్నా ఉన్నతంగా తయారవడానికి ప్రయత్నించాలి. ఇది మన ఈ 3 రోజుల తాలూకా మెయిన్ కాన్సెప్ట్ కదా. సో మీరు ఎటువంటి ఆస్పెక్ట్స్ అయితే మైండ్లో పెట్టుకొని 3 రోజుల్ని అటెండ్ అవుతున్నారో ఖచ్చితంగా మీ తాలూకా నీడ్స్ వాంటింగ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయని నేను ఆశిస్తున్నా. అలాగే ఈ 3 రోజుల తర్వాత, అంటే ఇప్పుడు మీ మైండ్లో ఎటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో డబ్బు పట్ల, అవి కాకుండా ఒక కొత్త కోణం ఏర్పడుతుంది విత్ ఇన్ దీస్ 3 days. ఓకే, సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన డే 1. ఓకే, సో వెల్కమ్ టు హోపోనోపోనో ఫర్ మనీ డే 1. ఓకే, అసలు ఈ కోర్సుకి ఈ పేరు పెట్టడం కూడా ఒక రీజన్ ఉంది. అది ఎందుకో విత్ ఇన్ షార్ట్ టైం మీకే అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనీ అంటే ఏంటి అసలు. మనీ ఈజ్ ఎనర్జీ. ఓకే, మనీ ఈజ్ ఎనర్జీ.
నార్మల్ గా ప్రతి ఒక్కరికి కూడా మనీ అనగానే మనం ఫిజికల్ గా చూస్తున్న కాయిన్స్, నోట్స్ ఇవే గుర్తొస్తుంటాయి. కానీ అదేనా మనీ అంటే? కాదు. మనీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీలో ఎలా అయితే పంచభూతాలు ఉన్నాయని మనం ఎప్పుడు అనుకుంటున్నామో, వాటిని బ్యాలెన్స్ చేయడం వల్ల మనం హెల్దీగా, అబండెంట్ గా తయారవ్వచ్చు అని అనుకుంటున్నాము, అలాగే మనీ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అయితే ఈ మనీ ఎనర్జీ పట్ల మనకి ఎటువంటి భావాలు ఉన్నాయి ఇంతవరకు? సో ఎటువంటి భావాలు ఉండడం వలన ఆ ఎనర్జీని మనం కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఈ రోజు, డే 1. ఓకే, అంటే మనీ ఏదైతే అందరికీ కావాలి, చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో ఏ విషయానికి సంబంధించినవి మనకు కావాలన్నా, మన లైఫ్ లో వాంటింగ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా కూడా మనకు కావాల్సింది మనీనే కదా. ప్రతి ఒక్కరు కడుపులో పడ్డ పిల్లల దగ్గర నుంచి చనిపోయి శ్మశానంకి వెళ్ళే వరకు కూడా మనీతోనే ముడిపడి ఉంటున్నాం. అవునంటారా? కాదంటారా? కడుపులో పడగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్, మెడిసిన్స్ మనీతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, పుట్టాక రకరకాలు ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా. అలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్ లో కూడా మనీ ఎంతో అవసరం మనకి. అంటే మనం గాలి పీల్చడం ఎంత సహజం అయిపోయిందో, ఎంత సహజమో, మనీతో మన సంబంధం కూడాను అంత నేచురల్. మనం అవునన్నా కాదన్నా. అయితే ఈ మనీ ఎనర్జీ ఏదైతే ఉందో అది అందరి దగ్గర ఒకేలా ఎందుకు ఉండడం లేదు? ఓకే, మరి ఇది ఎనర్జీ అయినప్పుడు మనం ఈ ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవాలి? లేదా మన దగ్గర అబండెంట్ ఎనర్జీ, ఈ ఎనర్జీ లేకపోవడానికి కారణమే అని మీరేమనుకుంటారో నాకు ముందు చెప్పండి. ఆ తర్వాత నేను చెప్తాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఫర్ దట్? Who will say first? మేబీ మనీ యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా ఉండడం వల్ల కావచ్చు. అది నా ఫీలింగ్. ఎస్, మనీ యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడం వలన ఇది ఒక రీజన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. యా భారతి? అంటే ఉన్న మనీని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోవడం. అంటే ఉన్న అనవసరమైన ఖర్చులు పెట్టి దాని తలకు విలువను పోగొట్టుకోవడం. అంటే మన దగ్గరకు వచ్చిన ఆ మనీని కూడా కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకోలేక పోవడం వలన కూడా అవుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్. అనుకోని ఖర్చులు కూడా వస్తుంటాయి మేడం. అనుకోని ఖర్చులు అసలు మామూలుగా ప్రతి నెలలో స్థిరంగా ఉండాల్సిన ఖర్చులు కాకుండా అధికంగా అవుతాయి ఒక్కొక్కసారి. అయినప్పుడు కూడా డబ్బులో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ నెలలో, లేదంటే అట్లా. అంటే మనం ఏవైతే ఒక లిమిట్ పెట్టుకుంటామో, బడ్జెట్ పెట్టుకుంటామో, దానికన్నా మనం ఎక్స్ట్రా చేయడం పడుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళ ఒపీనియన్ ఏంటి? హలో, హలో, వాణి గారు, ప్లీజ్ బి ఇంటరాక్టివ్ అమ్మా. మనం ఏవైతే మాట్లాడుతున్నామో కొంచెం అన్నింటికి కూడాను రెస్పాండ్ అవుతూ ఉండండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, లక్ష్మి గారు, వాణి గారు. నెగటివ్ బ్లాక్స్ ఉండడం వల్ల నెగటివ్ బ్లాకేజెస్. మనీ గురించి ఒక నెగటివ్ బ్లాక్, డబ్బు చాలా కష్టం అని, అదని అట్లా డబ్బులు సంపాదించడం కష్టం, మన వల్ల కాదు ఇలాంటివన్నీ అనుకోవడం. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వాణి గారు.
హలో మేడం హలో చెప్పండి. ఏదో రకంగా ఖర్చు అయిపోవడం, ఎంత దాద్దామన్నా ఏదో సంవత్సరం డబ్బు ఖర్చు అవుతూనే ఉంటది మేడం. ఎస్, అంటే మనం దాయాలనుకుంటాం కానీ అది దాగదు కదా. అవును మేడం. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? మనీ ఏంటనుకున్నాం ఇప్పుడు మనం ఎనర్జీ. కదా. ఎనర్జీ తాలూకు నేచర్ ఏంటి? ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ తాలూకు నేచర్ ఏంటి పల్లానికి వెళ్ళిపోతుంది, కదా. పల్లానికి పారుతుంది. ఫ్లో అవుతూ ఉంటది పల్లానికి కదా. ఫ్లో అవుతుంది. మరి ఎనర్జీ తాలూకు నేచర్ ఏంటి? అది కూడా ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతుంది కదా. ఫ్లో అయ్యేటప్పుడు అది డౌన్ కి వెళ్ళి అప్పుకి కూడా వస్తుందిగా, అవును. అప్పుకి వెళ్ళి మళ్ళీ డౌన్ కూడా వస్తుంది కదా. ఓకే, మీన్స్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఒక్క దగ్గర స్టక్ అయి ఉండదు, స్థిరంగా ఉండదు. వద్దు, ఫ్లో అవుతూనే ఉంటది. ఓకే, సో ఆ ఫ్లో అయ్యే ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అది డౌన్ అవుతుంది, అప్ కూడా అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, డౌన్ అయ్యేటప్పుడు అవుతున్న సిచ్యువేషన్స్ ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మనం అనుకుంటాం కదా ఎప్పుడు మనం ఏది పదే 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 తలుస్తూ ఉంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ అదే రికార్డ్ చేస్తూ ఉంటది. అలాగే మన ఆలోచనలు ఉంటాయి, అలాగే మన యాక్షన్స్ ఉంటాయి, అలాగే మన రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ మనీ అనే ఎనర్జీ ఎప్పుడైతే అది ఫ్లో అవుతూ ఉంటుందో, సర్క్యులేట్ అవుతూ ఉంటుందో, అప్ అయ్యే సిచ్యువేషన్స్ ని మనం ఫోకస్ చేయడం లేదు, డౌన్ నే ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇలా సడన్ గా నేను దాచుకున్నవన్నీ అయిపోయి ఇవే మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. కాబట్టి ఏమవుతుంది, ఏదైతే వస్తుందో అది వెళ్ళిపోతూ ఉంది, మన దగ్గర మరేం ఉండడం లేదు. అయితే ఎప్పుడు కూడా డబ్బు మనం పూర్తిగా మన దగ్గర ఉంచేసుకుందాం, ఖర్చు పెట్టకుండా అనుకుంటే అవ్వదు. అది వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అయితే ఆ క్వాంటిటీని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్లీ ఒక 5,000 శాలరీ వచ్చింది అనుకోండి. 5,000 శాలరీ బట్టి మనం మన ఇంటికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, మెడికల్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టాలి అన్నది ఒక లిమిట్ ఉంటుంది కదా. దానికన్నా మనకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అనిపించినప్పుడు మనం ఏం చెయ్యాలి, డబ్బులు చాలడం లేదని బాధపడాలా, లేకపోతే మన ఇన్కమ్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలా? ఏంటిది సొల్యూషన్? ఇన్కమ్ డెవలప్ చేసుకోవాలి కదా. కానీ ఎంతమంది అలాగ ఆలోచిస్తున్నాం? ఇప్పుడు మనకు వస్తున్న శాలరీ లేదా మన ఇన్కమ్ చాలకపోయినప్పుడు చాలడం లేదని బాధపడతాం తప్ప, దీన్ని ఏం చేస్తే మనం మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇంకా అబండెంట్ గా ఉండొచ్చు, సఫిషియెంట్ గా ఉండొచ్చు అని ఎంతమంది ఆలోచిస్తారు కదా. ఇక్కడే ఫస్ట్ రాంగ్ స్టెప్ అవుతుంది. ఓకే, అంటే రోజు రోజుకి ఖర్చులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి, ఎందుకంటే అన్ని విషయాల్లో కూడాను రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. మన ఇన్కమ్ మాత్రం సేమే ఉన్నప్పుడు ఏంటవుతుందంటే మన బేసిక్ నీడ్స్ ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది. కష్టం అయ్యేటప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నేను చేయలేకపోతున్నాను, లేదా నాకు అవసరమైంది సంపాదించడం అవ్వడం లేదు. ఓకే, అలాగే ఇంతే అన్న లైఫ్ ఇంతే, ఫైనాన్షియల్గా నాకే ఆపర్చునిటీస్ లేవు, నాకెవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. ఓకే, ఇలా డిఫరెంట్ అన్ని ఒకటి నెగిటివ్ యాడ్ అయితేనే ఉంటుంది. ఓకే, వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే మనలో ఎటువంటి ఎనర్జీ అయితే ఫ్లో అవ్వాలో మనీ రిలేటెడ్, అది స్టకప్ అయిపోతుంది. ఓకే, అవునా కదా. ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ అన్నది మనకి
మిస్ అవుతుంది. ఇక్కడ మనందరం గుర్తించవలసిన విషయం ఒకటే, ఏంటి అంటే మనీకి సంబంధించి మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని అంటే కారణం బయట ప్రపంచం కాదు, మన ఇన్నర్ వరల్డ్, మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అంటే మనం ఏ ఆలోచనలు అయితే మన బ్రెయిన్లో నాటుతున్నామో, వేటినైతే పెంచి పోషిస్తున్నామో అదే మనకి బయట ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంటుంటది. ఓకే, అయితే ఇలా ఎందుకు అవుతుంది, నెగిటివిటీ ఎందుకు మనలో యాడ్ అవుతుంది డబ్బు విషయంలో అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అవేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల తాలూకా ప్రభావాలు, మనం ఫేస్ చేసిన పరిస్థితులకు ప్రభావాలు, వీటన్నింటిలో కూడా ఏవైతే నెగిటివిటీ అన్ని ఉంటూ ఉన్నాయో, మనం ఎప్పుడు వింటూ ఉంటుంటామో, ఎప్పుడు చూస్తూ ఉంటుంటామో అదే ఆలోచిస్తాం కదా, అంతేనా? ఇప్పుడు మనం ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు చిన్నప్పటి నుండి ఏంటంటే మనీ రిలేటెడ్ డెఫిషియన్సీయే చూస్తూ ఉంటాం. ప్రతిదానికి కూడాను ఇది ఇలా చేయకూడదు, మన దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇది మన వల్ల అవ్వదు, ఇవి మనం చేయకూడదు, ఇవే వింటూ ఉంటాం. కాబట్టి ఏమవుతుంది, అదే రిజిస్టర్ అవుతుంటది అన్నమాట మైండ్లో. ఓకే, ఇది నాది కాదు అంటే దీన్ని పొందడానికి నాకు అర్హత లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు అన్న ఫీలింగే వస్తూ ఉంటది. అంతెందుకమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళినా కూడా మన మైండ్ ఎలా ఉంటుంది, ఎలాగ ఆలోచిస్తుంటాం మనం. ఇప్పుడు మనకేదో ఒక మంచి సారీయే నచ్చింది అనుకోండి, చూస్తాం, అబ్బా ఎంత బాగుందో, కలర్, డిజైన్ అంతా నచ్చుతుంది. కానీ రేట్ చూసేసరికి ఏమనిపిస్తుంది చెప్పండి? నేను ఇంత అఫోర్డ్ చేయలేను అనిపిస్తుంది కదా. అంటే ఆ డబ్బులు రేట్ చూసేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో చాలా ఎక్కువ ఉందే, ఇది నేను ఇప్పుడు అఫోర్డ్ చేయలేను కదా, అంటే నేను కొనలేను, నాకు అంత తాహత లేదు అని ఒక్కసారి మనసులో చివుక్కు అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటివి ఎన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం ఇంతవరకు లైఫ్లో. ఓకే, అవి శారీసే అవనివ్వండి, వస్తువులే అవనివ్వండి, ఏవైనా అవనివ్వండి, పిల్లలకు సంబంధించినవి అవనివ్వండి. మన పిల్లలు ఏదైనా అడుగుతారు సరదాగా, తినడానికో, ఆడడానికో, తాగడానికో, ఆ రేట్ చూస్తాం, ఇంత రేటు మనం కొనకూడదు అని చెప్తాం, లేదా మనం ఇంత రేటు వాడకూడదు అని చెప్తాం. అంటే ఏంటి, మనమే ఫిక్స్ చేసుకున్నాం, ఇది నా లిమిట్. ఓకే, ఈ లిమిట్ లోపలే నేను ఉన్నాను, దాని లోపలే నేను తిరుగుతూ ఉంటుంటా. ఓకే, అంతేగాని దాన్ని కొంచెం మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాను అన్న ఆలోచన ఎక్కువగా రాదు. కాబట్టి అలాగే ఉంటుంటాం మనం, అటువంటి పనులే చేస్తుంటాం, అటువంటి ఆలోచనలే కలిగి ఉంటాం, అదే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటాం. పెద్దగా అందులోనేమి డెవలప్మెంట్ ఉండదు. కానీ ఒక్క క్షణం ఆగి ఎప్పుడైనా ఆలోచించామా, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటామా, ఏదైనా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అన్నది ఎంతమందికి వస్తుంది? అండ్ అఫ్ కోర్స్ మీ అందరికీ వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ 3 రోజులకు సంబంధించిన కోర్స్ రిలేటెడ్ ఏదైతే మనం తెలియజేసామో అందరికీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చూశారు. ఓకే, ఎంతో మంది దీనికోసం విన్నారు, కానీ ఎంతమంది సరైన డెసిజన్ తీసుకోగలిసారు? కేవలం మీ వల్ల అదైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆల్. ఓకే, ఎందుకంటే మనీ పరంగా మనం ఏ పొజిషన్లో అయితే ఉన్నామో దాన్ని మనం ఓవర్కమ్ చెయ్యాలి. ఏదో ఉంది తెలుసుకోవాలి, తెలుసుకొని మన ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది. am I right? ఎస్. సో ఒక వ్యక్తి తన జీవితంలో ఏ విషయంలో కూడా డెవలప్ అవ్వాలన్నా కూడా మొట్టమొదటిగా కావాల్సిన క్వాలిటీయే ఇది, కాన్ఫిడెన్స్. ఎవరికైతే తన మీద తనకు నమ్మకం ఉంటుందో, నేను చేస్తాను, చెయ్యగలను, నేర్చుకుంటాను, మార్చుకుంటాను, అభివృద్ధి చెందుతాను
అన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఉంటే, ఆ నమ్మకం ఉంటే అదే నిజమై ముందుకు వస్తుంది. నమ్మకం లేని దగ్గర ఏది కూడా నిజం అవ్వదు. అది ఏ విషయం అవలేదు. మన జీవితంలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, దేనికి సంబంధించింది అయినా కూడా మనకి గాని మన మీద పూర్తిగా నమ్మకం లేకపోతే అది ఎప్పుడు సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రాస్పరిటీకి సంబంధించిన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇంతవరకు ఒకలా ఉంది మనకి. ఓకే, అందులో ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. వాటిని ఫస్ట్ తొలగించుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ప్రతిసారి మాట్లాడుకుంటుంటాం కదా, మన మైండ్లో గత జన్మల నుంచి అలాగే మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుండి రకరకాల విషయాలన్నీ కూడా మనకి తెలుసో తెలియకో రికార్డ్ అవుతూనే ఉంటాయి మన సబ్ కాన్షియస్ మైండ్ లో. సో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏవైతే రికార్డ్ అవుతూ ఉన్నాయో దాన్ని బట్టే మన ఆలోచన విధానం ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తుంటామో మనం అటువంటి పనులే చేస్తూ ఉంటాం. ఎటువంటి పనులు చేస్తామో అటువంటి ఫలితాలే పొందుతూ ఉంటాం. కాబట్టి డబ్బు సంపాదించడం, రిచ్ గా అవ్వడం, ప్రాస్పరస్ గా ఉండడం, ఇవన్నీ దేని మీద డిపెండ్ అయింది అంటే చెప్పండి, దేని మీద డిపెండ్ అయింది? ఎస్, మన ఆలోచన. ఇప్పటి వరకు డబ్బుకు సంబంధించిన డిఫరెంట్ బుక్స్ నేను చదివాను, డిఫరెంట్ జీవితాలను కూడా చదివాను. ఓకే, అంటే డబ్బు విషయంలో ఎవరి తాలూకు ఆలోచన ఎలా ఉంది, అలాంటి ఆలోచన ఉండడం వల్ల ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది. ఇవన్నీ చేసిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే ఆలోచన. డబ్బు పట్ల మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉంటే మనకి అటువంటి ఫలితాలే దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఇంతవరకు అసలు డబ్బు పట్ల మనకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి సాధారణంగా ఎక్కువ మందికి. ఓకే, ఇది తెలుసుకుంటే ఏమైందంటే అవి మనం రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 10 సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్. లిమిటేషన్స్ డబ్బుకు సంబంధించి మనకి ఇప్పటి వరకు అనుకున్నాం కదా కొన్ని లిమిట్స్ లో ఉండిపోతున్నాం మనం అని. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టూ ఓల్డ్. ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే అంటే ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ ఏదైనా ప్రయత్నించాలంటే నా వయసు అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తాం. ఓకే, లేదా ఇది కరెక్ట్ టైం కాదేమో అంటే కొత్తగా ఆలోచించడానికి కూడా ఆలోచన రాదు. భయం. అసలు నార్మల్ గా మనిషి తాలూకా మెదడు ఏంటంటే కొత్తగా ఏదైనా చెయ్యాలంటే ఫస్ట్ భయం ఉంటది. అమ్మో ఇది చేయగలమో లేదో, ఇది అవుతుందో లేదో, నా వల్ల వదలే, ఫస్ట్ నెగిటివిటీ వస్తుంది. కాన్షియస్ మైండ్ ముందు అదే చెప్తుంటది. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనం అదే అనుకుంటాం, నమ్మేస్తుంటాం అన్నమాట. ఇది మెయిన్, ఐఎమ్ టూ ఓల్డ్. నెక్స్ట్ వచ్చి ఐఎమ్ నాట్ స్మార్ట్ అన్నావు. ఇప్పుడు స్టార్టింగ్ లో మీరే చెప్పారు కదా ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఏం చెయ్యాలో కూడా అసలు అర్థం కావడం లేదు, నాకేమీ తెలియదు, ఐఎమ్ నాట్ స్మార్ట్ అన్నావు, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే, ఈ ఆలోచన ఏదైతే ఉందో అది మనకేం చేస్తుంది, మనకి స్ట్రక్ చేసేస్తుంది, అక్కడే ఒక లిమిట్ చేసేస్తుంది. అంటే దానివల్ల ఏమైందంటే మనకి అసలు కొత్త ఆలోచనలు రావు ఇంకా, ఎందుకంటే నాకు తెలియదని నేను చెప్తాను కదా, నాకు నేను అనుకుంటున్నానంటే నాకేం తెలియడం లేదు, నాకేం అర్థం కావడం లేదు, నాకు ఏ ఆలోచన రావడం లేదు. ఓకే, తదాస్తు అదే అవుతుంటది. మనకి ఇంకే కొత్త ఆలోచనలు రావు, ఏమనిపించదు. ఆ ముందు ఏదైతే అట్లానే తిరుగుతుంటాను అలాగలాగలాగా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎన్నో. ఇది ఒక రీజన్. అంటే నేను పెద్దగా చదువుకోలేదు, నాకు పెద్దగా క్వాలిఫికేషన్ లేదు, కాబట్టి నేను డబ్బు సంపాదించలేకపోతున్నా, నాకు జాబ్ లేదు, లేదా ఎటువంటి సపోర్ట్ లేదు. ఇది కూడా ఒక ఆలోచన ఉంటుంది మామూలుగా. అలాగే ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ట్రయింగ్ అండ్ ఫెయిలింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ట్రయింగ్ అండ్ ఫెయిలింగ్. ఇప్పుడు ఏదైతే ఉందో జీవితం ఓకే వెళ్తుంది అలాగా, కొత్తగా ఒకటి ప్రయత్నిద్దాం అంటే అమ్మో అది ఫెయిల్ అయిపోతే భయం. దానివల్ల ఏమవుతుంది, ఏది ప్రయత్నించాలో అది ప్రయత్నించడం అవ్వదు. ఓకే, ఫియర్ వల్ల మనం ఏదైతే ప్రయత్నించాలో అది ప్రయత్నించడం అవ్వదు, అసలు అక్కడికి మన ఆలోచన కూడా వెళ్ళదు. ప్రయత్నిద్దాం చూద్దాం, అయితే అయింది లేకపోతే లేదులే, ఇంకా కొత్తగా నేర్చుకోవచ్చు కదా, ఇంకా బెటర్గా చేయొచ్చు కదా అన్న థింకింగ్ రాదు. ఓకే, సో ఆ భయం వల్ల కూడా మనం ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతూ ఉంటాం. తర్వాత యూ హ్యావ్ టు హ్యావ్ మనీ టు మేక్ మనీ. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా చెయ్యాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదండి. ఓకే, ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేడం నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నా, అది చేద్దాం అనుకుంటున్నా, డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. అవునా కాదు? డబ్బులు ఎప్పుడో వస్తే నేను ప్రయత్నిస్తాను, ఇది కామన్ గా అనుకునే విషయం. కానీ మన దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు సంపాదించడం అంటే ఎలా ఉంటాయి, ఏం చేస్తే వస్తాయి, ఇది తెలియదు ఎక్కువ మందికి. జీరో నుంచి మనం ఎలా ప్రారంభించాలి డబ్బులు సంపాదించడానికి అన్న అంశం ఎక్కువ మందికి ఆలోచనలో ఉండదు. అది కానీ తెలిసిందనుకోండి, మన దగ్గర ఏ డబ్బు లేకపోయినా మనం డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాం, ఆటోమేటిక్గా డబ్బులు మన దగ్గరకు వస్తాయి, వచ్చాయంటే ఇంక పెరుగుతూనే ఉంటాయి. అది కూడా మనం నేర్చుకుందాం ఈ సెషన్స్లో. ఓకే, అలాగే ఐ హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్ ఎవ్రీథింగ్. నేను అన్ని విధాలుగా ప్రయత్నించాను మేడం, కానీ ఐ ఫెయిల్డ్. డబ్బు సంపాదించిన విషయంలో నేను అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ నాకెక్కడ ఏ సోర్స్ నుండి కూడా పాజిటివిటీ రాలేదు, నా వల్ల కావడం లేదు. ఇది ఎక్కువ మంది కంప్లైంట్. ఓకే, అలాగే ఇట్స్ సెల్ఫిష్ ఆఫ్ మీ టు వాంట్ మోర్. అంటే నాకు ఎక్కువ డబ్బు కావాలి అనుకోవడం సెల్ఫిష్నెస్ కావాలా అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటే డబ్బు కావాలనుకోవడం స్వార్థమేమో, అది స్వార్థం కాదు. మన దగ్గర అంటే మనకి మంచి మనసుండి మంచి పనులు చేస్తుండేటప్పుడు ఎంత ఎక్కువ డబ్బు మనం సంపాదిస్తే అంత ఇంకా ఎక్కువ మంచి పనులు చేయొచ్చు. అవునంటారా కాదంటారా? మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో ఎవరెవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ సర్వీస్ అందిస్తున్నారు సొసైటీ. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ సమయాన్ని శక్తిని సరైన మార్గంలో వ్యవహరిస్తున్నారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. దానిలో కొంత పర్సెంటేజ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం యూజ్ చేస్తూ మిగతాదంతా కూడాను సర్వీస్ రూపంలో తిరిగి మళ్ళీ సొసైటీకి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ ఫీల్ దట్ ఐ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే సాధారణంగా ఉండే ఆలోచన ఏంటంటే ధనవంతులు అవడం మనకు కాదు, అది అరే మనం మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ కదా, పూర్ పీపుల్ కదా, మనం ధనవంతులు అవడం ఏంటి అంటే ఆలోచన మీకు ఎలా ఉంటుందంటే, ఒక రిచ్ పీపుల్ తనకి లైఫ్ స్టైల్ చూసినప్పుడు, ఒక రిచ్ పర్సన్ ని చూసినప్పుడు అదంతా వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, అది మనకు కాదు. అరే ఎందుకు అలా అనుకోవాలి? ఇప్పుడు ఎవరైతే రిచ్ గా వెల్ సెటిల్డ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా బ్యాక్వర్డ్ స్టేజ్ లో ఉన్నోళ్ళు అయి ఉంటారు ఎక్కువ మంది. ఓకే, చాలా అట్టడుగు స్థితి నుండి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో నుండి కూడా వాళ్ళ తాలూకా స్వతః ప్రయత్నం, స్వయం కృషి వలన అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ స్థితికి వాళ్ళు చేరుకొని ఉంటారు. కానీ మనం ఆ బ్యాక్వర్డ్ స్టోరీని గుర్తు చేసుకోం, ఇప్పుడున్న పరిస్థితిని చూసుకొని వాళ్ళకి ఓకే అది మనకు కాదు అనుకో. కానీ మనం కూడా ప్రయత్నిస్తే మనం కూడా అలా తయారవ్వచ్చు అన్నది ఆలోచన పెద్దగా రాదు ఎక్కువ. ఓకే, అంటే నాకు అర్హత లేదనుకుంటాం మాట, మరి మనకి మనమే అర్హత లేదనుకున్నప్పుడు ఇంకెలాగొస్తుంది ఎనర్జీ మన దగ్గర? ఓకే,
నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ ద విల్ పవర్. ఇది ఒకటి ఇంపార్టెంట్. విల్ పవర్. ఓకే, ఏది మనకు కావాలన్నా కూడా జీవితంలో సంకల్పం ఉండాలి, మనకి దృఢ సంకల్పం ఉండాలి. మరి మనకి ఎంత ఉంది ఈ విషయంలో? ఎవరినాలు అడగండి, ఎంత దృఢ సంకల్పం ఉంది మనం మన జీవితంలో రిచ్ అవుదామని, అబండెంట్ అవుదామని. ఇప్పుడు ఏవైతే ఆర్థిక పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో దీని నుండి బయటపడి కంఫర్టబుల్ గా, అబండెంట్ గా, హ్యాపీగా ఉందాం అని ఎంతమందికి దృఢ సంకల్పం ఉంది? అనుకోవడం వేరు, జస్ట్ అనుకోవడం వేరు. దృఢ సంకల్పం వృద్ధి చేసుకోవడం, అభివృద్ధి చేసుకోవడం వేరు. ఎవరికైతే దృఢ సంకల్పం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నిస్తారు. ఓకే, ప్రయత్నించినప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం. ప్రయత్నం లేకుండా కేవలం ఆలోచనలో ఉన్నంత వరకు ఏది సాధ్యం కాదు. ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రతి విషయం నుండి కూడా నేర్చుకొని ముందుకెళ్తున్న వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. అంటే మనం ఏది ప్రయత్నించకుండా ఖాళీగా ఊరుకునే బదులు ఏదో ఒకటి ప్రయత్నిద్దాం, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఎక్కడ మనం స్టకప్ అవుతున్నాం, ఏంటి ప్రాబ్లం అవుతుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. అంటే కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అన్ని విధాలుగా పెర్ఫెక్ట్ గా అన్ని అయితే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ముందు పెర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే జీవితంలో ఎవరో కూడాను ఐఎమ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ అని చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే మనకి ఎంత తెలుస్తుందో, మనం ఏం చేస్తున్నాం అంతకన్నా బెటర్ గా చేయడానికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటది. కాబట్టి అన్ని పర్ఫెక్ట్ అయితే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనుకోకుండా ఇప్పటికీ మనకి ఏ పరిస్థితిలో ఉన్నామో, మనలో ఏ స్కిల్ అయితే ఉందో దాన్ని కానీ కరెక్ట్గా యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కటొక్కటిగా పర్ఫెక్షన్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత ఆల్ ద గుడ్ వన్స్ ఆర్ టేకెన్. అంటే మంచి విషయాలన్నీ కూడా తీసుకోవడం అవుతుంది. అంటే అవతల వాళ్ళు లేదా సిచ్యువేషన్స్, పర్సన్స్, ఎవరైనా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. అంటే మనం సంపాదించింది ఏదైతే ఉంటుందో, మంచివి ఏవైతే ఉంటాయో మన దగ్గర అవన్నీ కూడా చేయడం అవుతుంది, తీసేసుకోవడం ఉంటుంది అవతల వాళ్ళు. అయితే అది ఈ విషయంలో మన ఆలోచన కరెక్టా కాదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తాం లేదా ఏదైనా ప్రాపర్టీ లేదా ఇంకేమైనా సంపాదిస్తాం, మన ఆలోచన ఈ సంపాదించడం వల్ల ఏముందిలే మళ్ళీ ఎవరికి ఇవ్వాలి కదా అని అనుకున్నాం అనుకోండి, ఒకలాగా ఉంటుంది. కానీ నా నా సాయశక్తిలో నేను ప్రయత్నించి సంపాదించి అది నా అభివృద్ధి కోసం, నాతో పాటు మిగిలిన వాళ్ళ అభివృద్ధి కోసం కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, సో ఈ 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని ఎప్పుడు కూడా డబ్బు విషయంలో లిమిట్ లో ఉంచేస్తున్నాయి. ఓకే, ఐఎమ్ టూ ఓల్డ్, ఐఎమ్ నాట్ స్మార్ట్ ఎనఫ్, ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ట్రయింగ్ అండ్ ఫెయిలింగ్, యూ హ్యావ్ to have money to make money, I have already tried everything, it's selfish of me to want more, I don't feel that I really deserve it, I don't have the willpower, all the good ones are taken. ఈ విషయాలు మనకేం చేస్తున్నాయంటే మన నమ్మకాన్ని లిమిట్ లో ఉంచేస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి లేకుండా చేస్తూ మనీ విషయంలో మనల్ని బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, మరి వీటన్నిటిని మనం రిమూవ్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి కదా. చేసుకున్నప్పుడు మాత్రమే కొత్త విషయాల్ని ఎంటర్ చేయడం అవుతుంది, మన మైండ్లో ఫీడ్ చేయడం అవుతుంది. చేసి కొత్త ప్రయత్నం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, సో పవర్ ఆఫ్ హోపనపోనో ప్రేయర్ అట్రాక్ట్ మనీ, లవ్ అండ్ హ్యాపీనెస్. మనీ అంటే కేవలం డబ్బులు కాదు, ఓన్లీ డబ్బులే కాదు, ఏదైతే మన అవసరాలను తీర్చుతుందో అదంతా కూడా మనీయే.
అంటే కేవలం డబ్బులు అన్నది ఒక ఫార్మ్, అది ఫుడ్ కూడా మనీయే. ఫుడ్ మనకేం ఊరికే రావడం లేదు కదా, డబ్బులు మనం ఇస్తున్నాం కదా దానికోసం. అలాగే మనం వేసుకుంటున్న బట్టలు, మనం ఉంటున్న ఇల్లు, మనం వాడుతున్న వస్తువులు అన్నీ కూడా మనీయే. మనీ తాలూకా డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, కానీ మనం అది మైండ్ లో పెట్టుకోం. ఎంతసేపు డబ్బులు అంటే ఈ నోట్లు, కాయిన్స్ ఇవే అనుకుంటూ ఉంటాం. ఓకే, అలాగే చిన్న అవసరం నుండి పెద్ద దాని వరకు కూడా ఏది మనం తీర్చుకోవడానికి ఏ విషయాన్ని ఉపయోగిస్తున్నా కూడా అదంతా కూడా మనకి మనీయే అనుకోవచ్చు. కాబట్టి డిఫరెంట్ ఫార్మ్స్ లో మనీ మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంది మన లైఫ్ లో, కానీ మనం గుర్తించడం లేదు. ఓకే, ఎంతసేపు ఇది లేదు అది లేదు అనుకుంటామే తప్ప అరే ఎంత ఉంది మన దగ్గర అన్న పాజిటివ్ ఫీలింగ్ మనకి రాదు. అది రానంత వరకు మన లైఫ్స్ ఇలాగే ఉంటాయి, అంటే ఒకలాగే ఉండిపోతాయి లిమిటేషన్స్. కానీ ఎప్పుడైతే దాన్ని మనం ఓవర్కమ్ చేస్తామో, ఇంతవరకు నాకు ఈ విషయాలు తెలియలేదు, ఐఎమ్ సారీ రియల్లీ అని రియలైజ్ అవుతామో, ఓకే, ఒప్పుకుంటామో మన తప్పుని, యాక్సెప్టెన్స్, అప్పుడు ఏమవుతుందంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనీ విషయంలో. ఓకే, ఇంతవరకు నేను అనుకున్నదంతా ఇలా ఉంది, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ లో నేను ఉండకపోవడం వల్లే ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నాను అని అర్థమయ్యి ఎటువంటి విషయాల్లో మనం ఇప్పుడు డెవలప్ చేసుకోవాలో, ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలో మనకి అర్థమవుతుంది, ఏం చెయ్యాలో అర్థమవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం మనీని అట్రాక్ట్ చేస్తాం, మనీతో పాటు ప్రేమ అలాగే హ్యాపీనెస్ ని కూడా అట్రాక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ ప్రేమ, సంతోషం, ఆనందం ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మనీతో క్లోజ్ కనెక్షనే ఉంది కదమ్మా. ఇప్పుడు మనకి ఎంత ప్రేమ ఉన్నా మనసులోని, డబ్బు ఉన్నప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే ప్రేమని కూడా ప్రేమగా తెలియజేయడం అవుతుంది. ఓకే, కేవలం ప్రేమ ఒకటే ఉంది అనుకుంటే డబ్బు లేదు, లేదా డబ్బు లేకపోయినా పర్లేదు అనుకుంటే అవ్వదు కదా. ఇవన్నీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్సే మన లైఫ్లో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, హోపోనోపోనో చేద్దాం మనీ కోసం. ఎందుకంటే ఇంతవరకు ఏ ఏ విషయాల్లో అయితే మనీ పట్ల మనం ఆలోచన విధానాలు ఉన్నాయో మన ఎనర్జీ బ్లాక్ అయిపోతూ వచ్చింది ఇంతవరకు. దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం, రిలీజ్ చేస్తాం, ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుంటాం. ఎలా? ఇవి చెప్తూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని స్ట్రైట్గా కూర్చోండి. Close your eyes. Let us practice breathing for 3 times. Take deep breath. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ఇప్పుడు నేను ఏవేవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీరు విజువలైజ్ చేసుకుంటూ, ఫీల్ అవుతూ మీతో మీరు చెప్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ విజువలైజ్ దాట్ మీరు మీకు ఇష్టమైన, అతి ఇష్టమైన ప్లేస్లో కూర్చున్నారు. అది మీ డ్రీమ్ ప్లేస్. మేబీ ముందే ఆల్రెడీ వెళ్ళి ఉండొచ్చు, లేదా ఫ్యూచర్లో నేను ఎలాగైనా ఈ ప్లేస్కి వెళ్తాను అని అనుకున్నదైనా అవ్వచ్చు.
ఆ ప్లేస్ లో మీరు కూర్చున్నారు. మీరు చాలా రిచ్ గా ఉన్నారు. మీరు వేసుకున్న బట్టలు, అలాగే మీరు ధరించిన ఆభరణాలు, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా చాలా ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ అయిన తర్వాత ఎలా ఉంటారో అలా ఉన్నారు. మీరు చాలా హ్యాపీగా విత్ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ఫుల్ స్మైల్ నవ్వుతూ ఉన్నారు. పూర్తిగా మీ తల దగ్గర నుండి పాదాల వరకు కూడాను చాలా లైట్ గా అనిపిస్తూ ఉంది. కంప్లీట్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు మనీతో మాట్లాడుతూ, ఎస్ మనీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో నువ్వు నాకు తోడు ఉంటూనే ఉన్నావు. అన్ని విషయాల్లో కూడాను నాతో పాటే ఉన్నావు. నా అవసరాలని తీరుస్తూ వస్తూ ఉన్నావు. కానీ నీ పట్ల ఎటువంటి భావం అయితే నేను కలిగి ఉండాలో అది కలిగి ఉండలేకపోయాను. ఎప్పుడు నీకోసం నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉండడం వల్ల నేను ఎంత అభివృద్ధి చెందాలో అంత చెందకుండా ఉండిపోవడం ఇన్ని రోజులు అయింది. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీవి. నువ్వు నాలో అలాగే నా చుట్టూ కూడా ఉన్నావు. నీ పట్ల నేను ఎటువంటి భావం కలిగి ఉంటే నువ్వు కూడా నా పట్ల అటువంటి భావాన్ని కలిగి ఉంటావు. తర్వాత ఎప్పుడు ఎలా నా దగ్గరికి నువ్వు రావాలో రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. కానీ ఇన్ని రోజులు నీ పట్ల నేను ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో తెలియక నెగిటివ్గా అనుకుంటూ ఉండడం వల్ల నువ్వు నాతో దగ్గరగా కాకుండా దూరంగా ఉండడం అవుతూ ఉంది. ఐఎమ్ సారీ మై మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఎస్ మనీ, నువ్వు చాలా పవర్ఫుల్. నువ్వు అబండెంట్. నువ్వు శక్తివి. నీ పట్ల ఎంత పాజిటివ్గా ఉంటే నువ్వు అంత క్లోజ్గా ఉంటావు అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఎటువంటి భావం అయితే నీ పట్ల కలిగి ఉండాలో నాకు తెలిసి తెలియని జ్ఞానం వలన అలా లేకపోయి ఉండడం వల్ల మన మధ్య దూరం పెరుగుతూ వచ్చింది ఇన్ని రోజులు. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఎస్ మనీ, ఇన్ని రోజులు నువ్వు నా కోసం ఏం ఆలోచిస్తున్నావో అలాగే ఆ యూనివర్స్ నిన్ను నాకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్గా అందించాలి అని అనుకుంటున్నా కూడా లేనిపోని అపోహలతో నీ మీద నేను నెగిటివిటీ పెంచుకుండడం వల్ల నీతో నాకు దూరం పెరుగుతూనే వచ్చింది తప్ప దగ్గర అవ్వడం అవ్వలేదు. దీనికి కారణం నేనే అన్న విషయం నాకు అర్థమైంది. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్.
కానీ మనీ ఈ క్షణం నుండి తెలుసో తెలియకో నీ పట్ల నేను ఎటువంటి అపోహలు కలిగి ఉండేదాన్నో, ఎటువంటి నెగిటివిటీ కలిగి ఉండేదాన్నో వాటన్నింటినీ కూడా వదిలేస్తూ ఉన్నా ఈ క్షణం నుంచి. నీ తాలూకా పవర్ ఏంటో నాకు అర్థమైంది, నువ్వేంటో నాకు అర్థమైంది. ఇప్పుడు కంప్లీట్ గా నీ పట్ల నేను పాజిటివ్ గా ఉంటా. నీ విషయంలో నా లైఫ్ లో ఏవి జరుగుతున్నాయో అవన్నీ కూడా నా మంచికే అన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. ఇటువంటివన్నీ ఇన్ని సంవత్సరాలు బట్టి అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఎస్ మనీ, ఇప్పుడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్, నేను నీతో చాలా క్లోజ్ గా ఉంటా, అలాగే నువ్వు కూడా నాతో అంతే క్లోజ్ గా ఉంటావు. మన ఇద్దరం కూడాను అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉందాం. ఇంతవరకు ఎటువంటి లైఫ్ స్టైల్ అయితే ఉందో, ఎటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడం అయిందో అవన్నీ కూడా ఒక్కటొక్కటిగా తొలగిపోతూ ఎంత ఆనందమైన జీవితాన్ని జీవించడం నేను ప్రారంభించా. ఇదంతా నీ వల్లనే. నీ ఎనర్జీని కరెక్ట్ గా అర్థం చేసుకొని దానిని కరెక్ట్ గా ఉపయోగించుకోవడం వలన నా లైఫ్ లో ఇటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. నా కొత్త జీవితాన్ని నేను చూస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మనీ, నువ్వెప్పుడు కూడా నాతోనే ఉంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేతులు రబ్ చేసుకోండి, కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఏమనిపించింది? నిజంగానే మాకు మనీ పట్ల ఉన్న అపోహలు అన్ని మీరు చెప్పారు. అవన్నీ వదిలేసినట్టు అనిపించింది. నిజంగా అపోహలలోనే ఉన్నాం. ఎస్, సో ఇదే మాట నేను ఎప్పుడు అంటా కదా, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఆ ఆలోచనలు మనం ఏవైతే కలిగి ఉంటున్నామో కరెక్టా కాదా మనకు తెలిస్తే, ఎక్కడ స్టక్ అవుతున్నామో దాన్ని కానీ ఓవర్కమ్ చేస్తే ఆటోమేటిక్ గా అప్పుడు డెవలప్మెంట్ వస్తుంది మన లైఫ్ లో. ఏ పార్ట్ అవని అంటే లైఫ్ సంబంధించి, అది హెల్త్ అయినా, రిలేషన్స్ అయినా, మనీ అయినా, కెరీర్ అయినా, స్పిరిచువాలిటీ అయినా, ఏదైనా కూడా మనకున్న నాలెడ్జ్ కరెక్టా కాదా అన్నది కానీ చెక్ చేసుకొని అవసరమైన అప్గ్రేడేషన్ చేసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళకి ఏమనిపించింది? మనీయే నేను అనిపించింది మేడం. నేను ఇలాగా అనిపించింది. నాకు ఏంటో నాకు ఈ రోజు అర్థమైంది మేడం. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఒక 3 గంటల ముందు మాట్లాడిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? తెలుస్తుంది మేడం. అది మాట. ఇలాగా మారాను అనిపించింది ఆ క్షణం. ఎస్, థ్యాంక్ యూ మేడం. యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. యా, ఇంకా వాట్ అబౌట్ అదర్స్? మనీ అంటే కేవలం డబ్బే కాదు, మన ఆరోగ్యము, మన చుట్టుపక్కల ఉన్న ఆనందాలు అన్ని కూడా డబ్బుతో సమానమే అని అర్థమైంది. కేవలం నోట్లు, కాయిన్స్, ఆస్తులు ఇవే కాదు, అన్ని
మన లైఫ్ లో ఏవేవైతే ఉన్నా అన్ని కూడా మనీయే. ఓకే, థ్యాంక్ యూ మేడం. యా, మోస్ట్ వెల్కమ్. నెక్స్ట్, ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఏమా? ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్ ఈజ్ ఈక్వల్ టు మనీ మ్యామ్. అది అర్థమైంది. ఇమోషన్స్ ప్లస్ ఫీలింగ్ ఇస్ ఈక్వల్ టు మనీ. ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి ఏదైనా కూడా. ఇక్కడ స్టార్ట్ అయితేనే అది యాక్షన్ లో పెడతాం, అప్పుడు దాని రిజల్ట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మనం ఏమా పాజిటివ్ అనిపించింది మేడం. డబ్బుల గురించి ఏదైనా చేయొచ్చు ముందు. చాలా పాజిటివ్ అనిపిస్తుంది. నెగిటివ్ బిలీఫ్ ఎంత నెగిటివ్ పెట్టుకున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎస్, ఇదే మాట. సత్యం తెలియకపోతే మనం జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాం. ఎంత తొందరగా సత్యం తెలిస్తే అంత ముందుకు వెళ్ళడానికి అవుతుంది ఏ విషయమైనా కూడా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. యా, ఆశ్లేష. అంటే నీ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అనేసి అవి పోవాలంటే ఫస్ట్ మనకు మనం యాక్సెప్ట్ చేయాలి. వాయిస్ కట్ అవుతుందమ్మా, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, లేకపోతే నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. యా, కొన్ని చోట్ల మనం అనవసరంగా కూడా ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి మేడం. అట్లాంటప్పుడు ఇలా ఉంటుంది. దానివల్ల మనకు వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అర్థమైంది మేడం. ఎస్, వెరీ గుడ్. అంటే మన దగ్గర ఉన్న దాన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇది కానీ కరెక్ట్గా తెలిస్తే చాలా వరకు వేస్ట్ చేయకుండా ఆ ఎనర్జీని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం అవుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఈ విషయాల్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయా? డే 1 సంబంధించి మనం ఏదైతే మాట్లాడామో ఇంతవరకు, దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే అడగండి. మేడం ప్రతిరోజు చేసుకోమంటారా? ఏమ్మా? ప్రతిరోజు మనీని ఓపెన్ చేసి చేయండి, ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైం చేసుకోవాలమ్మా. ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే కేవలం ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నది కేవలం అవే చెప్పడం కాకుండా, ఇప్పుడు మనం ఎలా అయితే అన్ని మాట్లాడుకున్నామో అంటే ఇంతవరకు మనకి మనీ పట్ల ఉన్న భావాలన్నింటినీ చెప్తూ సారీ చెప్పాం కదా, అలాగే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పాం కదా. ఇలా చెప్తే ఏంటంటే ఇంకా ప్రభావంగా పనిచేస్తుంది. మనతో మాట్లాడాలంటే ఇంకా ఫీల్ అవుతూ మాట్లాడుకోవాలి. అది వెరీ గుడ్. విత్ ఫీలింగ్ మాట్లాడుతూ సారీ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే ఇంత నెగిటివ్ గా అనుకున్నా కూడా నాతోనే నువ్వు ఉంటూ నాకు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి ఐ లవ్ యూ కూడా చెప్పాలి. ఓకే, యా, వెల్కమ్. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, సో ఇది ఈరోజు డే 1 మన 3 days లో. ముఖ్యంగా మనీ పట్ల ఎటువంటి జ్ఞానం మనకి ఎంతవరకు ఉందో అర్థమైంది. మనకి ఎక్కడెక్కడ మన ఎనర్జీ బ్లాక్ అయిపోతుందో కూడా అర్థమైంది. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు అర్థమైంది కదా. ఇవి రోజు ప్రాక్టీస్ చేయండి. ఆలోచన ఉండాలి, ఫీలింగ్ ఉండాలి, అలాగే ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నించినప్పుడే మనం విజయం సాధిస్తాం దేనికైనా కూడా. ఓకే, యా. చైతన్య గారు ఏం అడుగుతున్నారా? ఫీలింగ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటది కదా మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ తీసుకుంటే మన దగ్గర లేనప్పుడు లో వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఎంత బలమైన స్థిరమైన మైండ్ సెట్ ఉన్నా కూడా అది మారిపోతుంది అని తెలిసిన సిచ్యుయేషన్స్ అన్ని ఒక్కసారిగా కనిపించేసరికి, అంటే ఎలాంటి వ్యక్తి అయినా
ఆ ఫాలింగ్ అవుతారు కదా, అప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ ఎలా తీసుకోవాలి? ఎస్, యాక్చువల్ ఏంటంటే ఫైనాన్షియల్ గా మనం సఫర్ అయ్యి బాగా డౌన్ అయ్యాము, మన ఎనర్జీ బాగా డౌన్ అయింది అంటే కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక బంతిని కిందకి ఇలా కొట్టేటప్పుడు అది బౌన్స్ అయి పైకి వస్తుంది కదా, ఎప్పుడు అది కింద ఉండిపోదు. అలాగే కెరటం డౌన్కి వెళ్ళింది అంటే దాని అర్థం అది మళ్ళీ పైకి ఎగుస్తుంది. దట్ ఈజ్ నేచర్. కాబట్టి ఫైనాన్షియల్ గా మనం బాగా సఫర్ అవుతున్నాము అంటే అర్థం ఏంటంటే మనం చాలా నేర్చుకుంటున్నాం, ఈ విషయంలో ద బెస్ట్ అవుతాం, దానికి ఇది ఆపర్చునిటీ అన్నది ఆలోచించాలి. ఓకే, ఎందుకంటే ఆకలి వేసినప్పుడే ఆహారం తలకు విలువ తెలుస్తుంది ఎవరికైనా. ఫైనాన్షియల్ గా బాగా ప్రాబ్లం వచ్చినప్పుడే డబ్బు తాలూకు పూర్తి విలువ తెలుస్తుంది ఎవరికైనా. బాగా అంటే నార్మల్గా వెళ్ళిపోతున్నంత వరకు నార్మల్గా ఉంటుంది, పెద్దగా మనం ఆలోచించాం దేనికోసం కూడా. కానీ కష్టం వచ్చినప్పుడే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా డెవలప్ అవ్వాలన్నది ఆలోచిస్తాం. ఓకే, సో అలా ఆలోచించాలి ఫస్ట్, ఈ పొజిషన్ నుండి బయటపడడానికి ఏం చేయాలి. తర్వాత ఆ ఆలోచన విధానంలో ఆ ప్రాసెస్ లో ఏంటంటే జనరల్ గా కొంతమంది పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు. ఓకే, ఇన్ని ఫలానా చేద్దాం, దానికి ఇంత డబ్బులు అవసరం ఉంటుంది, ఇటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇవన్నీ. మనం అలా చేయకూడదు, చిన్న చిన్న దగ్గర నుండి ప్రారంభించాలి. ఈ క్షణం నా పరిస్థితి బట్టి నేనేం చేయగలను ఫైనాన్షియల్ గా డెవలప్ అవడానికి, నాలో ఏ స్కిల్ ఉంది, ఆ స్కిల్ ని ఇమ్మీడియట్ గా నేను ఉపయోగించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ 1 కోటి రూపాయలు సంపాదించడం అనుకోండి, మనం 10 రూపాయలు సంపాదించడానికి ఏమి ఇప్పుడు ప్రయత్నించకుండా ఉంటూ 1 కోటి రూపాయలు తర్వాత ఎప్పుడో సంపాదిస్తానులే అనుకోవడం కరెక్ట్. ఇప్పుడు మన పరిస్థితి బట్టి ఏం చేస్తే నేను 10 రూపాయలు సంపాదించగలను, సంపాదించి దాన్ని ప్రజెంట్ నా నిత్య అవసరాల కోసం ఉపయోగిస్తూ అందులో 1 రూపాయి అయినా దాయడం అవుతుంది కదా, దాన్ని అలా 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 అభివృద్ధి చేసుకుంటూ ఫర్దర్ ఎలా డెవలప్ అవ్వాలి అన్నది రావాలి. మనం బాగా డౌన్ గా ఉన్నాము, మన ఎనర్జీ డౌన్ గా ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్రజెంట్. ఫ్యూచర్ లో ఏదో అయింది, ఐ మీన్ పాస్ట్ లో ఏదో అయింది, తెలుసో తెలియకో మనం చేసిన పనుల వల్ల, ఆలోచనల వల్ల, ఇంకా దేని వల్ల, కార్యకారణాల వల్ల అయ్యే, ఇంకా వాటిని పట్టుకుంటూ బాధపడకుండా ఎప్పుడో ఫ్యూచర్ లో పలానాది చేస్తాం, నా దగ్గర ఇన్ని డబ్బులు వస్తే అది చేస్తాను అని అనుకోకుండా ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ ఏం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. ఓకే, అప్పుడు మనకు ఒక దారి దొరుకుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. 1 కోటి రూపాయలు వెంటనే సంపాదించలేకపోవచ్చు, లేదా మనం ఏదైతే పెద్ద టార్గెట్ పెట్టుకుంటున్నామో అది వెంటనే మనం రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఒక స్టెప్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటిగా 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 అలాగ ముందుకు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మనం అనుకుని సాధిస్తాం. ఇది చేయాలి. ఓకే, క్లారిఫై అయిందా మీ డౌట్? ఇంకొకటి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా మనీ ఇవ్వాలి అన్నది నా అక్కడున్న నీడ్ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకన్నా కూడా ఎక్కువ ఫీల్ అయిపోతాను నేను, అంటే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు ఏమి అనే క్యారెక్టర్స్ కాదు, ఒకవేళ వాళ్ళు నాకు గట్టిగా చెప్పినా కూడా అంటే వాళ్ళను నేను మోసం చేయట్లేదు, కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను క్లియర్ చేయలేకపోతున్నాను. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ పరిస్థితి నేను ఎలా దాటాలి అన్న దాంట్లోనే ఉండిపోతాను. అంటే నాకు ఏం జరిగినా అది పెద్దగా అనిపించదు, ఎదుటి వాళ్ళకు జరిగితే అది ఎందుకు నేను సడన్, అంటే కొంతమంది ఉంటారు ఇవ్వలేని స్టేజ్ లో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడేస్తారు, అంటే ఎందుకు టైం ఉంది కదా చేసుకుంటాం అలా. కానీ ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలేను. అట్ ద సేమ్ టైం వాళ్ళకంటే ఎక్కువగా కొన్ని వేల రెట్లు ముందు నాకు బాధ కలుగుతుంది ఆ విషయంలో.
దీన్ని ఎలా మార్చుకోలేదు కరెక్ట్ కాదా అసలు? అయితే మాట్లాడే విధానంలో మీరు అలాగ మాట్లాడకుండా ఉండడం చాలా మంచి విషయం. ఎందుకంటే మన అవసరానికి అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ పట్ల ఆ డబ్బు పట్ల మనకు కృతజ్ఞత భావం ఉండాలి ఎప్పుడు కూడా. అది మేడం. అది ఉంది, వెరీ గుడ్. అయితే వాళ్ళకి సమయానికి ఇవ్వలేనప్పుడు మనం బాధపడుతున్నాం, వారు బాధ అనిపిస్తుంది, అది కూడా మంచిదే, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అయితే కేవలం బాధపడుతూ ఉండడం కాకుండా ప్రయత్నించాలి. ఏం చేయాలి, ఏం చేస్తే నేను తిరిగి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయగలను. ఓకే, కేవలం ఆలోచించుకొని ఉంటే అవ్వదమ్మా, ఇది కూడా యాక్షన్లో పెట్టాలి. అది కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అవ్వాలి. ఒకేసారి పెద్దది ఒకసారి చేస్తామంటే ఏది అవ్వదు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, మనం పుట్టి నడక స్టార్ట్ చేసినప్పుడు కూడా అడుగు వేస్తుండేటప్పుడు కింద పడిపోవడం లెగడం అవుతూనే ఉంటది కదా. ఒక్కొక్కటి అలాగలా వేస్తూ అమ్మ నాన్న చేతులు లేదంటే గోడలు ఇవి అవి పట్టుకొని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల కదా నడకొచ్చి తర్వాత పరిగెట్టడం అన్ని చేస్తాం. ఇది కూడా అంతే. డబ్బు విషయంలోని అంటే కొంతమంది ఏంటంటే ముందు నుండి వాళ్ళ ఎన్సిస్టర్స్ బాగా సెటిల్ అయి ఉండి ఫైనాన్షియల్ గా మంచి ఇది ఉన్నోళ్ళు వేరు, దాన్ని ఉపయోగించుకొని ఏదైనా స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరైతే జీరో లెవెల్లో ఉండడం అవుతుందో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న దగ్గర నుండే ప్రారంభించారు. అయితే కొంతమందికి ఏంటంటే అహం ఉంటది, అంటే నేనేంటి ఇలాంటి పనులు చేయడం డబ్బులు సంపాదించడానికనో, లేకపోతే నాది చాలా పెద్ద డ్రీమ్ కదా నేను ఈ పని చేయడం ఏంటి ఇప్పుడు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి, ఏం చెయ్యగలం మనం, ఏం చేస్తే 4 డబ్బులు మనకు వస్తాయి అన్నది ఆలోచించి ప్రారంభించాలి. వెంటనే ప్రారంభిస్తూ ఒక్కొక్కటిగా అలా డెవలప్ అవుతున్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలో కూడా మనకు అర్థం అవుతూ ఉంటది. అప్పుడు మన ఆ హైయెస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో లైఫ్ లో ఫైనాన్షియల్ రిలేటెడ్ అది రీచ్ అవుతాం ఖచ్చితంగా. కొంచెం టైం పడుతుంది, అది చెయ్యాలి. ఓకే, వెల్కమ్. మేడం అదే థ్యాంక్స్. నా విషయంలో కూడా అదే జరిగింది. ఏమైంది ఏమైందంటే అంటే మా బిజినెస్ కొద్దిగా పిల్లల చదువు వల్ల ఫైనాన్స్ టైట్ అయిపోయింది, బాగా టైట్ అయిపోయాము. దానివల్ల ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యాయి. డబ్బులు లేకపోతే ఏది కూడా నడవదు కదా, దానివల్ల ఇబ్బంది అయ్యింది. మార్నింగ్ అంతా బాగానే ఎలాగ రోజంతా అయిపోయింది, నైట్ అయ్యేసరికి డబ్బులు టైట్ అయిపోవడం, షాప్ లో డబ్బులు కరెక్ట్ కనిపించుకోవడం అవన్నీ అయ్యాయి. ఈ డబ్బులు మరి ఇబ్బంది అవుతుంది కదా అనేసేమో అంటే నువ్వు షాప్ తీయు, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అనేసి క్యాజువల్ గా అనేవారు. అయితే నేనేం చేశానంటే ఎందుకు అలాగ మీ సెక్షన్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ మీరు 21 days ఛాలెంజ్ అని అంటుంటారు కదా, ఏమో చూద్దాము అనేసి ఆ 21 days ఛాలెంజ్ పెట్టుకొని ఫస్ట్ ఉదయాన్నే నేను 4 o'clock లెగుస్తున్నాను. లేచిన వెంటనే అన్ని పనులు చేసుకుని 5:30 వరకు ఇంట్లోనే ఉండింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను చేయాల్సిన పని అది షాప్ తీసి అక్కడ చేసుకుంటున్నాను. దానివల్ల కొద్ది నాకు సపోర్ట్ కూడా అయ్యింది మేడం. ఇప్పుడు 1 hour షాప్ లో ఉండడం వల్ల ఎలాగైనా మార్నింగ్ ఒక 500, 600, 1000 వరకు రీచ్ అవుతుంది. ఆ 1000 నా వల్ల సపోర్ట్ అయిందని ఆ హ్యాపీనెస్ రోజంతా నాకైతే మాత్రం బాగా అనిపించింది మేడం. నేను అనుకున్నాను స్టార్ట్ చేసినప్పుడే 1 week వరకు కూడా నేను ఏమనుకోలేదు. తర్వాత అతనిలో మార్పు కూడా నేను గమనించాను. స్టార్టింగ్ అయితే ఏమని షాప్ తీసిన ఎందుకు తీసుకొని అడగలేదు. ఆ తర్వాత షాప్ తీయడం వల్ల అతను కూడా 5:30, 5:45 అయినా లేచి వస్తాడు. అయితే ఇప్పుడు 5:30 అయ్యేసరికి లేస్తే టక్కున వెంటనే లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసుకుని రెడీ షాప్ లోకి వచ్చేది. అదే ఇంట్లో ఇప్పుడు గబుక్కులు స్నానం చేసి షాప్ తీయడానికి 6:15, 6:30 కూడా అయ్యేది ఒకసారి. తను షాప్ లోకి వెళ్ళింది కదా, నా బాధ్యత తను తీసుకుందని ఆలోచించి అతను గబగబా అన్ని చేసి షాప్ లోకి వచ్చేసి కొద్దిగా ఫ్రీగా ఉండడం, డబ్బులు కనిపించడం, నేను నా వల్ల చేయాల్సిన సపోర్ట్ అతను ఇస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదా, నెలకి 500, రోజుకి 500, 600 రోజు కన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందంటే అది చాలా కదా. అంతే మేడం.
పిల్లలకి ఏదైనా కావాలంటే ఇవ్వలేని పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది. అలాంటిది అనేది ఉదయం నేను అక్కడ బిజినెస్ చేయడం వల్ల వాళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది, అడిగినప్పుడు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పరిస్థితికి వచ్చాను నమ్మకగా. ఇలా స్టార్ట్ కూడా 15 days అయింది కరెక్ట్ గా. నాకైతే మాత్రం తప్పే ఉంది, మనం ఏం తప్పుగా ప్రవర్తించట్లేదు. చేసింది మన వ్యాపారం గురించి కనుక నీ షాప్ తీస్తే అతను అడుగుతున్నారు నాకు, మీరు తీస్తారే షాప్ అన్నారు. లేదండి మా పాలు మధ్యరాత్రిలో వస్తున్నాయి, దానివల్ల అతని నిద్ర చాలట్లేదు, అందుకే అతను కొద్దిగా లేచి షాప్ లో రెడీ అవుతున్నారు అనేసి నాకు నేను అది అర్థం చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం గట్రా చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేడీస్ షాప్ అని అంటే మరి ఎవరైనా రకరకాల ఆలోచనతో అడుగుతారు. వాళ్ళు మనం భయపడి మాట్లాడే కన్నా మనం ఎలా చేస్తామో చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. చిన్న ఆలోచనలో మార్పు చూసారా ఎలా పనిచేస్తుందో. మన ఆలోచనలో కొంచెం కొంచెం అప్డేట్ అవుతుంటే ఎంత రిజల్ట్స్ వస్తున్నాయో ఇలాగే ఉంటది అన్నమాట. నిజమే మేడం, అది మాత్రం నా విషయంలో చాలా సపోర్ట్ ఉంది. థ్యాంక్స్ మేడం. ఈ రుణం మాత్రం నేను ఓకే, అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఎలా అయితే ఉంటున్నామో దాని నుంచి కొంచెం క్రియేటివ్ గా కొంచెం కొత్తగా ఆలోచిస్తే కొత్త దారులు కనిపిస్తాయి. తర్వాత మన టైంని ఎనర్జీని ఎప్పుడు కూడా కేవలం ఆలోచనలతో వేస్ట్ చేయకూడదు. యాక్షన్ లో పెట్టినప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇలా ఉందాం అలా ఉందాం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోవడం మంచిదే, అనుకోవాలి ఫస్ట్. కానీ ఓన్లీ అనుకుంటూ ఉండిపోతే అవ్వదు. ఏం చేయాలి అది చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఇంకా డెవలప్ అవుతారు మీరు, ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. ఓకే, యా ఓకే. సో ఇది ఈరోజు సెషన్. ఇంకేమైనా అడగవలసిన ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే ఆల్ ఆఫ్ యూ. యా, సో మనీకి సంబంధించి ఎన్నో విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇంతవరకు ఎలా అయితే ఉందో మన మైండ్ సెట్ దాని విషయంలో, దానిలో కావాల్సిన అవేర్నెస్ కూడా వచ్చింది అనుకుంటున్నా. సో ఇదన్నింటినీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా ఫర్దర్ ప్లాన్, మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి. సక్సెస్ని సాధించండి. మీరే లక్ష్మి అవుతారు. ఓకే, లక్ష్మీదేవి అంటాం కదా మనం. ఆ లక్ష్మి తత్వం మనలోనే డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్థికంగా మీరు ఎంతో ఎదగాలి, ఆనందంగా ఉండాలి. మీ కుటుంబం, మీరు, మీ చుట్టుపక్కల అంతా కూడాను ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, అబండెంట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రేపు కలుద్దాం మళ్ళీ. మరొక ముఖ్యమైన విషయం మనీ కోసం మాట్లాడుతున్నాం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? యా, సో ఈరోజు మనం 8 PM కి సెషన్ ఉంది మంది. అది కూడా చాలా మంచి టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీ యాడ్ అయితే అప్పుడు ఇంకా డబుల్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఓకే, యా, కలుద్దాం మళ్ళీ 8 PM కి. Till then, take care. Bye-bye. Keep on learning and add value to your life. Bye-bye. Namaste. Thank you, ma'am. Bye. Yeah.